పొట్టేపాలెం పెన్నా నది సమీపంలో ఉంటే ఈ లేఅవుట్ వద్ద ఒక గుర్తు తెలియని శవం ఉందని చెప్పి మాకు గ్రామస్తుల ద్వారా సమాచారం వచ్చింది. దాని మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది. రావడంతో పరిశీలించగా అతన్ని ఎవరో రాయితో కొట్టి చంపేసినట్టుగా తెలియవచ్చింది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సో దీన్ని బట్టి మేము తర్వాత మా క్లూస్ టీమ్ డాక్స్ కూడా అందరూ కూడా పిలవడం జరిగింది. ఇందులో భాగంగా మా క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత మేము ఈ ఉన్న క్లూస్ని బట్టి ఆధారంగా చూస్తే అతని పర్సుతో ఐడెంటిఫై చేస్తే ఇతని పేరు ఈ ములుముడికి చెందిన వ్యక్తిగా తెలియవచ్చింది. సో ఇందులో మేము మాకు వచ్చిన సమాచారం మేరకు, మాకు ఇన్ఫర్మేషన్ మేరకు, వాళ్ళ తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అయితే తెలిసిన సమాచారం మేరకు ఇతని స్నేహితుడు మౌలాలి అనే అతనికి గత సంవత్సరం క్రితం దర్గా దగ్గర గొడవ జరిగిందని ఊళ్ళో. ఆ గొడవకు సంబంధించి తల్లిదండ్రులు సర్దుబాటు చేశారని, కానీ అప్పటి నుంచి కూడా ఈ మౌలాలి అను ఈ మృతులు ఇద్దరు కూడా కలిసే ఉంటున్నారని చెప్పేసి, కలిసి ఉంటూ కూడా కానీ అప్పుడప్పుడు మనసులో పెట్టుకొని అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడతా కానీ కలిసి ఉన్నట్టుగా నటిస్తూ ఉండి నిన్న రాత్రి సుమారు 10 గంటల పైన ఈ చనిపోయినటువంటి అతను మౌలాలి అతని స్నేహితులు వచ్చేసి కొంతమంది ఇక్కడ అతన్ని ఎవరు చంపినట్టుగా, వండరైతే చంపినట్టుగా, బీరుబడ్డలతో తలపైన కొట్టినట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. నా పేరు షాన్ బాషా సార్. నేను దర్గాలో ముజావర్గా ఉంటాను. మా ముగ్గురు ములుముడి దర్గాలో రాత్రి అబ్బాయి 8:30-9 గంటలప్పుడు నెల్లూరుకి వచ్చాడు సార్. ఇట్లా ఆ నెల్లూరుకి వచ్చినప్పుడు ఏం జరిగిందో ఏందో మేము ఫోన్లు చేస్తానే ఉన్నాం. రాత్రి అంతా ఫోన్లు కూడా ఎత్తలేదు, ఫోన్లు కూడా చేయలేదు. ఉదయం లేసేటప్పుడు మా ఊరు బంధువులు మాకు ఫోన్ చేశారు, మీ అబ్బాయి ఈ విధంగా చనిపోయి ఉన్నాడని. ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు చంపేస్తుంటారు సార్. అది మొహంతో కూడా పగలు కొట్టేసి ఘోరంగా, అతీత ఘోరంగా చెప్పుకున్నారు సార్. ఇటువంటి వాళ్ళని ఎవరు వదలకూడదు, ప్రభుత్వం వదలకూడదు సార్. ఇటువంటి వాళ్ళని బాగా చర్యలు తీసుకోవాలి సార్. వీళ్ళు ఇంతకుముందు సార్ అతను పుట్టినరోజు అని చెప్పేసి 1.5 సంవత్సరం ముందు మా ఊరికి వచ్చారు సార్. కేక్ కాడ కావాలని మా అబ్బాయిని కొట్టారు సార్. మా మౌలాలి అనే అబ్బాయి, సారాయి సెంటర్ అబ్బాయి సార్. ఈ అబ్బాయి కొట్టారు సార్ వాళ్ళు. అప్పుడు మేము పోయేసి మా బంధువులు తీసుకొని వచ్చుకున్నాం. ఉర్దూ స్కూల్ ఉంది సార్, అక్కడ గోడ మీద కూర్చోంటే కొట్టారు సార్. మా కళ్ళ ముందనే కొట్టారు సార్. మేము తీసుకొని వచ్చుకున్నాం సార్. అప్పుడు అనుమానం అతనే సార్. ఏంటంటే మా అబ్బాయి ఫోన్ నెంబర్లో కూడా చంపింది మేమే అని చెప్పేసి మా అబ్బాయి ఫోన్ చేసి చెప్పాడు సార్. చంపింది మేమేమని ఏం చేసుకుంటారో, ఇంకొక 2 కూడా ఉన్నారు నేను చంపాల్సిన వాళ్ళు, నేను వచ్చి చంపతాను బెయిల్ తీసుకుని అన్నారు సార్. అది రికార్డింగ్ కూడా ఉంది సార్, మా అబ్బాయి ఫోన్లో రికార్డింగ్ కూడా ఉంది సార్. ఈ అబ్బాయిని బయటికి రానికూడదు సార్. ఈ అబ్బాయిని చంపేస్తే కూడా బెటర్ సార్. ఇది ఈ అబ్బాయి రౌడీ షీటర్ సార్. ఈ అబ్బాయి మౌలాలి, మా అబ్బాయి జహీంగీర్ రోసిస్ సార్. 28 సంవత్సరాలు సార్. డయాలసిస్ పేషెంట్ సార్. పాపం పెళ్లి కాలేదు సార్ అబ్బాయి.